హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈరోజు మన ఛానల్లో వంకాయ అచ్చులు చేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగని మనం చేసుకుంటే మనకి పప్పన్నంలో, చారన్నంలో చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్‌లో కొద్దిగా పసుపు, కారం ఒక స్పూను, కారం మీరు చూసుకొని వేసుకోండి. చికెన్ మసాలా కొద్దిగా, ఇంకా నేను కొద్దిగా కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకున్నాను. సాల్ట్ కొద్దిగా, ఆయిల్ కొద్దిగా, ఎంతేనండి దీనికి ఇంగ్రీడియంట్స్. ఇవి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ చూసారు కదా, ఈ సైజులో ఒక వంకాయ నేను తీసుకుంటున్నాను. ఇవైతే చక్రాల్లో ఇలా మనకి వస్తుంది. ఇలా చక్కగా కోసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ వలంగా కాకుండా ఇలాగైతే కట్ చేసుకొని మీరు పెట్టుకోండి. ఇప్పుడు మసాలాలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని ఇలా చూసారా, ఇలా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని వంకాయ ముక్కలన్నిటికీ మనం ఇలా రాసుకొని పక్కన పెట్టుకోవాలండి. శుభ్రంగా అన్ని ముక్కలకి మనం ఈ మసాలా అయితే కలిసేటట్టు మనం శుభ్రంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం పొయ్యి మీద తవా పెట్టుకొని, తవా హీట్గా ఉండాలండి. హీట్గా ఉన్నప్పుడైతేనే బాగుంటుంది. ఇలా మనం హీట్ అయ్యాక అన్ని పెట్టుకోవాలి వంకాయ అచ్చుల్ని. వంకాయ అచ్చులను పెట్టుకున్నాక మనం మీడియం టు హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. సిమ్లో మాత్రం అస్సలు పెట్టకండి. సిమ్లో పెడితే వంకాయ ముక్కలు మనకి కంగిపోతాయండి. అంటే గట్టిగా అయిపోతాయి, ఉడకవు, మెత్తగా అవ్వవు. అప్పుడైతే ఈ అచ్చులు మనం అలాగైతే తినలేము. అందుకే మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ వంకాయ అచ్చులు అనేవి మనం తిప్పుతూ ఉండాలండి. మనం అలా దగ్గరుండి ఇటు అటు తిప్పుతుంటే ఈ వంకాయ ముక్కలు చాలా అంటే చాలా బాగుంటాయి. సిమ్ చేశారంటే వంకాయ ముక్కలు అస్సలు వేగవు, గట్టిగా అయిపోయి తినడానికి మనకి అస్సలు బాగోవండి. చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం అటు ఇటు తిప్పితే వంకాయ అచ్చులు పర్ఫెక్ట్గా మనకి వస్తాయి. పప్పుచారు అన్నంకి, పప్పు అన్నంకి, చారు అన్నంకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మా పిల్లలకి మాకు చాలా ఇష్టం. మేము అప్పుడప్పుడు చేస్తుంటాం ఇలాగని. ఇప్పుడైతే మనకి వంకాయ అచ్చులు అయితే రెడీ అయ్యాయండి. ఇలా మనం చేసుకుంటే చూసారా ఎంత బాగున్నాయో, మెత్తగా మనకి సాఫ్ట్గా ఈ వంకాయ ముక్కలు అనేవి ఉడుకుతాయండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కానీ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.